హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింపుల్‌గా అయిపోయే, ఈజీగా అయిపోయే టమాటా గుజ్జయితే చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడైతే శనగింజలైతే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాసువలైతే వేసుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గేదాకా వేయించుకుందాం. ఇప్పుడైతే శనగింజలైతే మగ్గిందండి. దీంట్లోకైతే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు అనేది వేసుకుందాం. శనగింజలు, కరివేపాకు అయితే మీ ఆప్షన్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. అక్కడక్కడ తినేదానికైతే తెల్లగడ్డలు, శనగింజలు అయితే బాగుంటాయి. అందుకైతే నేను వేసుకున్నాను. ఇప్పుడైతే టమాటా అయితే ఒక 5 అయితే వేసుకున్నానండి. నాకు కొంచెం టమాటా గుజ్జు అయితే చాలు. అందుకైతే 5 టమాటా అయితే కోసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ అంతా మగ్గింది. దీంట్లోకైతే టమాటా అయితే వేసి రాయిలు ఉప్పు అనేది వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకపెట్టుకుందామండి. ఇప్పుడైతే 5 మినిట్స్ అయితే టమాటాలు అయితే ఉడకపెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే టమాటా అంతా మగ్గింది. దీంట్లోకైతే మనం మసాలా పొడులు అయితే వేసుకుందాం. ధనియాల పొడి అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటానండి నేనైతే. అలాగే పులుసుకు వేసే సాంబార్ పొడి అయితే ఒక స్పూన్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం. అలాగే గరం మసాలా అయితే ఒక స్పూన్ అయితే వేసి బాగా అయితే ఉడకపెట్టుకుందామండి. ఒక 1 మినిట్ అయితే ఉడకపెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర అయితే వేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అందుకైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసి బాగా అయితే కలిపెట్టుకుందామండి. ఇప్పుడైతే టమాటా గుజ్జు అయితే బాగా అయితే ఉడికిపోయిందండి. చాలా బాగుంటుంది. పుల్లగా తినేదానికైతే నోటికి సూపర్గా ఉంటుంది. ఇలా అయితే కలిపెట్టుకొని వేసాక ఇప్పుడు ఫైనలీ మనం కొత్తిమీర అనేది వేసుకుందాం. అంతేనండి. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకపెట్టుకొని వేస్తే మన ఈజీగా అయిపోయే టమాటా గుజ్జు అయితే రెడీ అయిపోయినట్లే. మీకు గన వీడియో నచ్చితే గన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనండి. బాయ్.